Job said, I know my Redeemer liveth. God allows pain in your life for a reason. It is in the will of God. Sometimes pain is the will of God. When you are in the will of God, God will take care of you. God will protect you. God will bring you out. God will be with you. దేవుని చిత్తంలో నువ్వు ఉన్నట్లయితే, బాధగుండా నువ్వు వెళ్తున్నట్లయితే, దేవుడే నిన్ను ఆ బాధలోంచి, చూసారా యోబుని ఏ రీతిగా దేవుడు దీవిస్తాడు, నూరంతలుగా దేవుడు దీవించిన రీతిగా మనము యోబు గ్రంథంలో చూడగలం. అది దేవుని చిత్తంలో ఉండి బాధపడుతారు. రెండోది, యోనా జీవితం మనం చూసినట్లయితే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి బాధపడిన యోనా కాదు, ఫ్రస్ట్రేషన్, పెయిన్. ఎందుకు నినవే పట్టణానికి వెళ్ళరా అంటే నువ్వు టార్షిష్కి వెళ్ళాడు. ఎంత విచారకరమైన సంగతి. అనేక సార్లు మనం కూడా అంతే, దేవుని చిత్తంలో ఉండి దేవుడు మనకు ఒక ప్రణాళిక, దేవుడు మనకు ఒక జవాబిస్తే దాన్ని మనము ఆలోచించకుండా వేరే విధంగా వెళ్తాం. కాబట్టి ఈ వ్యత్యాసం తెలియాలి. దేవుని చిత్తం నుండి బాధపడుట, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి బాధపడుట. యెహోవా దేవుడు అంటున్నాడు, నువ్వు లెగిచి నీకు ఒక ప్రణాళిక నేను ఇవ్వబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ ప్రాజెక్ట్. ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? చూడండి, ఇక్కడ మీరు చూడండి. కాబట్టి నువ్వు లేచి నువ్వు ఈ జనులందరినీ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిచున్న దేశమునకు వెళ్ళుడి. yes, to lead the people. God may be having a project for you. God may be having a project. I don't know what it is. నువ్వు లెగాలి ఆ బాధలోంచి. నూతన సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టావు, కానీ ఇంకా పాత బాధ నువ్వు ఇంకా పట్టుకొని ఉంటున్నావేమో. నేను మీకు ఒక వచనం చూపిస్తాను చూడండి. ఆ కీర్తన 34వ కీర్తన 18లో మనం చూసినట్లయితే, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు అనగా ఎవరి హృదయం అయితే విరిగి నలిగిన హృదయము వారితో దేవుడు సమీపంగా ఉంటాడు. ద లార్డ్ ఈజ్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ సేవ్స్ ద క్రష్డ్ ఇన్ స్పిరిట్. నీ హృదయం నలిగిందేమో, నీ ఆత్మ ఇట్ ఈస్ క్వెంచింగ్ ఏమో. దేవుడు చెప్తున్నమాట, మా ప్రీతముడు ప్రీచలమా, జాగ్రత్త వినాలి. గాడ్ ఈజ్ నియర్ టు యూ. దేవుడు నీకు సమీపంగా ఉండాలని ఆశపడుతున్నాడు. కీర్తన 107వ కీర్తన 20వ వచనంలో మనం చూసినట్లయితే, హి సెంట్ అవుట్ హిస్ వర్డ్ అండ్ హీల్ దెమ్ అండ్ డెలివర్డ్ దెమ్ ఫ్రమ్ దేర్ డిస్ట్రక్షన్స్. ఆయన మాటను పంపించి, దేవుని వాక్యం పంపిస్తున్నాడు మిమ్మల్ని విమోచించుటకు, మిమ్మల్ని స్వస్థపరచుటకు, మీ బాధలు. అందుకనే నాకు చాలా ఇష్టమైన వచనం, గాయములు కట్టువాడు యెహోవా. హి ఈస్ ద గాడ్ హూ బైండ్స్ ద అండ్ వూండ్స్ ఆఫ్ అవర్ పీపుల్. నీ గాయములు కట్టువాడు యెహోవా. నీ గాయమును కట్టాలని ఆశపడుతున్నాడు, నీ బాధను కట్టాలని ఆశపడుతున్నాడు. అడుగుతావా ఈరోజు, ప్రభువా నూతన సంవత్సరంలో నేను అడుగుపెట్టాను నాయన, అయినప్పటికీ కూడా ప్రభువా నా హృదయంలో గాయము. నేను విన్నాను ప్రభువా, గాయములు కట్టువాడువు నీవే అని నేను విన్నాను. ప్రభువా నువ్వు నాతో మాట్లాడితే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా, నీ మాట చాలయ్యా ప్రభువా. ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా. గాడ్ స్పీక్ టు మీ టుడే. నాతో మాట్లాడు నాయన. యెహోషువావలే కూర్చుండిపోయాను, యెహోషువావలే నేను భయపడుతున్నాను, యెహోషువావలే నేను ఫాలో అయ్యే నాయకుడు, నేను వెంబడించే నాయకుడు, నేను డిపెండ్ అయ్యే భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, నాయన నా జీవితంలో లేరు ప్రభువా. నేనేం చేయాలో నాకు తెలియటం లే, నాకు సహాయం చేయి నాయన. లేకపోతే కుటుంబంలో బాధ, వివాహంలో బాధ, నిజ జీవితంలో బాధ, ఎవరైనా తమ్ముడు ప్రీచెల్లమ్మ నిన్ను మోసగించి నీ హృదయము గాయమయ్యి బాధ గుండా నువ్వు వెళ్తున్నావేమో, నీ గాయములు కట్టువాడు ఆయన పేరు యేసు ప్రభు.